Hi guys, this is Navin. Welcome back to Navin Fitness. సో చాలా మంది జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళు బిగినర్స్ కి ఏం వర్కౌట్ చేయాలో తెలియదు. సో కంప్లీట్ గా బిగినర్స్ ఒక 1 వీక్ ఎట్లాంటి వర్కౌట్ చేయాలనేది నేను కరెక్ట్ చూపిస్తా. సో బిగినర్స్ ఎవరున్నా ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో 1 వీక్ వరకు మన మజిల్స్ ని ఎట్లా ట్రైన్ చేయాలి, సో బిగినర్ ఉన్నప్పుడు మనం ఏమేం కాంపౌండ్ మూవ్మెంట్స్ చేయాలి, సో ఇవన్నీ నేను చూపిస్తాను. సో బేసికలీ ఫస్ట్ మనం వార్మప్ చేయాలి. సో ఒక వార్మప్ 15 minutes to 10 minutes చేయాలి బిగినర్స్. సో ఎవ్రీ మజిల్ అనేది స్ట్రెచ్ చేయాలి. సో కంప్లీట్ వార్మప్స్ చూడండి. సో మన వార్మప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చి డబల్ ఆర్మ్ ఫ్లైస్. సో మన షోల్డర్ లెంత్ నుంచి వైట్ సైడ్కి పుల్ చేయాలి. సో మన సెకండ్ హ్యాండ్ సర్ప్రైజ్. సో మన బాడీ ఈక్వల్గా హారిజెంటల్గా పుల్ చేయాలి మన హ్యాండ్స్ని అప్ సైడ్. సో చూడండి పర్ఫెక్ట్ పోస్టర్. సో వార్మప్స్ అన్ని పర్ఫెక్ట్ చేయాలి. సో దీనివల్ల మన మజిల్స్ అన్ని స్ట్రెచెస్ అయితే, సో మన మజిల్స్ ఏవి స్ట్రెచ్ కాకపోయినా మనకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ వర్కౌట్ చేసే ముందు మన మజిల్స్ అన్ని ప్రాపర్గా స్ట్రెచ్ చేయాలి. సో డబల్ ఆర్మ్ రొటేషన్ కూడా షోల్డర్కి ఈక్వల్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. సో మనకి వార్మప్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సో మన మజిల్స్ అన్ని స్ట్రెచెస్ అవుతాయి. సో నెక్స్ట్ మనం వర్కౌట్ చేసేటప్పటికి సో మన మజిల్స్ అన్ని రెడీ ఉంటాయి అనమాట వార్మప్ అయ్యి. సో నెక్స్ట్ మనది విస్ట్ ట్విస్ట్. ఇది కూడా లోవర్ బాడీ మొత్తం కాన్స్టెంట్స్గా ఉండి అప్పర్ బాడీని ట్విస్ట్ చేయాలి. సో మనం నెక్స్ట్ వార్మప్ వచ్చేసి నెక్ రొటేషన్. సో నెక్ రొటేషన్ వల్ల మన నెక్ మొత్తం ఫ్రీ అయిపోతాయి. సో మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. సో మనం పుషప్స్ చేసేటప్పుడు సో మన హ్యాండ్స్ లెంత్ గ్రిప్ పర్ఫెక్ట్ మన షోల్డర్ అవుట్ సైడ్ ఉండాలి మన హ్యాండ్స్. సో మనం పుషప్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా హెడ్ అప్ పొజిషన్లో ఉండాలి, హెడ్ ఎప్పుడు డౌన్ చేయదు. సో హ్యాండ్స్ వచ్చేసి 30 degrees డైరెక్షన్లో ఉండాలి, 90 degrees డైరెక్షన్లో పెడితే షోల్డర్స్ ఇంజురీగా అవుతాయి. సో మన స్ట్రెంత్ మొత్తం బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మనకి ఎప్పుడైతే మనకి రావో పుషప్స్ అప్పుడు నీ పుషప్స్ కూడా చేయొచ్చు. సో నీ పుషప్స్ చేసేటప్పుడు లాజిక్ ఏంటంటే మన నీస్ ఫ్లోర్ మీద ఉంటాయి. సో అప్పర్ బాడీ మొత్తం కాన్స్టెంట్గానే ఉంటుంది. సో మనం హ్యాండ్స్ పవర్తోనే పుల్ చేయాలి. సో మనం వార్మప్స్ అన్ని కంప్లీట్ అయినాక సో మన వర్కౌట్ షెడ్యూల్కి వచ్చేసరికి మనం ఎవ్రీ మజిల్ని ఒక్కొక్క వేరియేషన్ లెక్క ట్రైన్ చేద్దాం. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో మనం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు సో మన షోల్డర్ వైడ్ లెంత్కి హ్యాండ్స్ పట్టుకోవాలి. సో రాడ్ మాత్రం మన ఫేస్కి స్ట్రేట్ ఉండదు. సో మన చెస్ట్ చేసుకుండాలి. సో మిడిల్ చెస్ట్ మీదకి డ్రాప్ చేసి సేమ్ యాంటీ రెస్ట్ పొజిషన్ నుంచి బయటికి పుల్ చేయాలి. సో ఇన్హేల్ అండ్ బ్రీత్ కూడా ఫోకస్ చేయాలి. సో మన ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఎప్పుడు చేసినా కానీ మన లెగ్స్ అనేటివి ఫ్లోర్ మీదనే ఉండాలి. సో పర్ఫెక్ట్ డ్రాపింగ్ అండ్ పుల్లింగ్ పొజిషన్ ఉండాలి. సో పోస్టర్ పర్ఫెక్ట్ వచ్చే వరకు ఎంటీ రాడ్తోనే ప్రాక్టీస్ చేయాలి మనం ఎప్పుడైనా స్టార్టింగ్ బిగినర్స్ అందరూ. సో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేయలేని వాళ్ళకు సో స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో పవర్ రాడ్ లిఫ్ట్ చేయని వరకు ఆల్టర్నేటివ్గా ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేయాలి. సో అది కూడా నేను చూపిస్తాను. సో చాలా మందికి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు రాడ్ బ్యాలెన్స్ కాదు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఆల్టర్నేట్గా మనం ఫ్లాట్ బెంచ్ డబుల్ డంబుల్ ప్రెస్ చేయొచ్చు. సో మనం ఎప్పుడు డంబుల్ డ్రాప్ చేసినా మన డంబుల్ అనేది సైడ్ చెస్ట్ కింది వరకు డ్రాప్ కావాలి. సో బాడీ మొత్తము మన బెంచ్కే టచ్ అయి ఉండాలి. సో లెగ్స్ మొత్తం ఫ్లోర్కి ఉండాలి. సో బాడీని పర్ఫెక్ట్ పోస్టర్లో పెట్టుకున్నాక డంబుల్స్తోని పుల్ చేయాలి బాడీని. సో పోస్టర్ పర్ఫెక్ట్గా చూడండి. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చి ల్యాట్ పుల్లీ ఫ్రంట్. సో ల్యాట్ పుల్లీ ఫ్రంట్ అప్పర్ బ్యాక్స్కి. సో బ్యాక్ని కూడా మనం ఫస్ట్ వేరియేషన్తో ట్రైన్ చేస్తున్నాం. సో ఫ్రంట్ ల్యాట్ పుల్ చేయాలి సెకండ్ వేరియేషన్. సో మన ల్యాట్ పుల్లీ ఫ్రంట్ చేస్తున్నాం అనమాట. సో ల్యాట్ పుల్లీ ఫ్రంట్ చేసేటప్పుడు మన షోల్డర్ వైడ్ లెంత్కి రాడ్ పట్టుకోవాలి. సో మనం పుల్లింగ్ అండ్ డ్రాపింగ్ ఎప్పుడు స్లో ఉండాలి. సో పుల్ చేసేటప్పుడు మన చిన్కి కింది వరకు డ్రాప్ చేయాలి, పుల్ చేయాలి మన రాడ్ని. సో ల్యాట్ పుల్లీ చేసేటప్పుడు అప్పర్ బ్యాక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో బిగినర్స్ అందరూ ఈ బెస్ట్ వర్కౌట్స్ అనమాట. సో బేసిక్ పోస్టర్స్ అన్ని పర్ఫెక్షన్ చేసుకోనికే. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చి డబల్ డంబుల్ షోల్డర్ ప్రెస్.
సో ఇప్పుడు మనం థర్డ్ వేరియేషన్ షోల్డర్ డెల్టాయిస్ని ట్రైన్ చేస్తాం. సో మనం షోల్డర్ ప్రెస్ ఎప్పుడు చేసుకున్నా బెంచ్ మొత్తం 90 degreesలో పెట్టుకోవాలి. సో మన షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు మన డంబుల్ ఎప్పుడైనా హియర్ కింది వరకు డ్రాప్ చేయాలి. సో గ్రావిటీకి అగనెస్ట్ వర్కౌట్ కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో లైట్ వెయిట్స్ తీసుకుని ట్రై చేయండి. సో మనం ఎప్పుడైనా షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు బెంచ్కి మొత్తం మన బాడీని టచ్ చేయాలి. సో పోస్టర్ చూడండి పర్ఫెక్ట్గా. సో బెంచ్కి మన బాడీ మొత్తం టచ్ చేయడం వల్ల మనకి గ్రౌండ్ పొటెన్షియల్ దొరుకుతుంది. సో దానివల్ల మనం వెయిట్స్ పుల్ చేయడానికి కొంచెం స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో మన ఫోర్త్ వేరియేషన్ వచ్చి బైసెప్స్కి. సో మనం బైసెప్స్కి స్ట్రేట్ రాడ్ బార్బల్ కల్స్ చేస్తున్నాం. సో బార్బల్ కల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన షోల్డర్కి అవుట్ సైడ్ పట్టుకోవాలన్నమాట హ్యాండ్స్. సో బార్బల్ని ఎప్పుడు మనం ఈక్వల్ లెంత్లో పట్టుకోవాలి. సో పుల్ చేసేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు స్లో ఉండాలి మన రిపిటేషన్స్. సో స్లో చేయడం వల్ల మన మజిల్ అనేది ఫుల్లీ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లోనే యాక్టివేట్ చేయాలి మజిల్స్. సో మనం వర్కౌట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన మజిల్ ఫుల్ యాక్టివేట్ అవుతుంది. సో గ్రోత్ అనేది ప్రాపర్గా అవుతుంది అనమాట మన మజిల్ది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ వల్ల. స్ట్రేట్ రాడ్ బార్బల్ కల్స్ చేయలేని వాళ్ళకి, సో రాడ్ బ్యాలెన్స్ చేయలేని వాళ్ళకి, సో అట్లాంటి వాళ్ళ కోసము మనం డబల్ డంబుల్ కల్స్ కూడా చేయొచ్చు బైసెప్స్కి. స్ట్రేట్ రాడ్ బార్బల్ కల్స్ చేసేటప్పుడు చాలా మందికి బ్యాలెన్స్ అవుట్ అవుతాయి. సో బిగినర్స్కి. సో దానికి ఆల్టర్నేట్గా మనం డబల్ డంబుల్ బైసెప్ కల్స్ కూడా చేయొచ్చు. సో దీనివల్ల కూడా సేమ్ మన మజిల్ మీదనే పడుతుంది ప్రెషర్. సో ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు రాడ్ బ్యాలెన్స్ చేయడం కూడా వచ్చేస్తుంది. సో చూడండి పర్ఫెక్ట్ పోస్టరు. సో డంబుల్ని స్ట్రేట్గా లిఫ్ట్ చేయాలి. డ్రాపింగ్ ఎప్పుడైనా స్లోగానే చేయాలి. సో మన మజిల్ ఫుల్లీ యాక్టివేట్ అయ్యే వరకు. సో లాస్ట్ మనం ఫిఫ్త్ వేరియేషన్ వచ్చి మన ట్రైసెప్స్కి ట్రైన్ చేస్తున్నాం. సో కేబుల్ ప్రెస్ డౌన్. సో కంప్లీట్ పోస్టర్ చూడండి. సో మనం ఇది ట్రైసెప్స్కి ట్రైన్ చేస్తున్నాం అనమాట. కేబుల్ ప్రెస్ డౌన్. సో వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది ట్రైసెప్స్లో. సో మనం కేబుల్ని ఎప్పుడైనా డ్రాప్ చేసేటప్పుడు మన ఎల్బో కన్నా పైకి రాడ్ని తీసుకెళ్ళనివ్వదు. సో మన ఎల్బో నుంచి 90 degrees వరకు ప్రెస్ చేయాలి. సో మన ట్రైసెప్ ఫుల్లీ యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైనా లైట్ వెయిట్స్ వేసుకొని ట్రై చేయండి. సో స్పైనల్ స్ట్రేట్ ఉండాలి, బట్ బ్యాక్ సైడ్ ఉండాలి. మన ప్రెషర్ మొత్తం డౌన్ సైడే పుష్ చేయాలి. సో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయండి. చూడండి పర్ఫెక్ట్ పోస్టరు. సో ఈ కంప్లీట్ 5 వేరియేషన్స్ అనేవి ట్రైన్ చేయండి. సో బిగినర్స్ 1 week వరకు ఇట్లాంటి వర్కౌట్స్ చేయాలి, కాంపౌండ్ మూమెంట్స్. సో మనం బిగినర్స్ ఎవరున్నా ఫస్ట్ 1 week మాత్రం ఎవ్రీ మజిల్కి సింగిల్ వేరియేషన్స్ లెక్క ట్రైన్ చేయండి. సో వీడియోని ఫాలో అయిపోండి. సో ఫాలో అయిపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు మీరు జిమ్లో. సో ఫస్ట్ 1 week మొత్తం ఇవే ట్రైన్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో ద ఛానల్.